జాతీయ పెన్షనర్స్ దినోత్సవం తునిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టు వీధిలో ఉన్న పెన్షనర్స్ భవనంలో మంగళవారం పెన్షనర్స్ సమావేశం నిర్వహించారు. 73 సంవత్సరాలు నిండిన సీనియర్ పెన్షనర్లను సన్మానించారు. అధ్యక్షులు పిండిప్రోలు మాధవరావు మాట్లాడుతూ పెన్షనర్ డే యొక్క విశిష్టత కోసం తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి బాలచందర్, గౌరవ సలహాదారు సీతారామరాజు, కార్యదర్శి త్రిమూర్తులు, కోశాధికారి కృష్ణ, సహాధ్యక్షులు విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, డేనియల్ జోసఫ్, అప్పలకొండ, అప్పలస్వామి, కుక్కుటేశ్వరరావు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. డిసెంబర్ 17వ తారీఖు పెన్షనర్ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి పెన్షనర్స్ జరుపుకునేటువంటి ఒక పండుగల మన పండుగలు మన ఇంట్లో పండుగ లేదా జరుపుకుంటాము. అలాగే ప్రతి పెన్షనర్ కూడా ఈ పండుగ తప్పనిసరిగా జరుపుకోవాలి. డిసెంబర్ 17 వచ్చింది అంటే తప్పనిసరిగా ప్రతి పెన్షనర్ కూడా మన పెన్షన్ ఆఫీస్కి వచ్చి ఈ పండుగలో పాలు పంచుకుంటేనే మనం ఎందుకు ఈ డిసెంబర్ 15ని పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనే విషయం మనకి విదితమవుతుంది. డిఎస్ నగరా గారు రిటైర్ అయ్యేటువంటి టైంలో 1972లో ఆయన రిటైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ ఆఫీసుల్లో పనిచేస్తూ ఆయన ఫైనాన్స్ సెక్రటరీగాను ఇతర అనేక ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేస్తూ ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. అప్పటికి పెన్షన్స్ యొక్క స్థితిని చూస్తే చాలా దయనీయంగా ఉండేది. మ్యాక్సిమం 675 రూపాయలు పెన్షన్ వచ్చేది. మిగిలిన వారికి ఎవరు ఎంత పెన్షన్ ఇస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు అలా వచ్చింది? ఆయా సంస్థలు వారికి ఇష్టమైన వారికి ఇష్టమైనంత పెన్షన్ ఇస్తూ వారు ఆ విధంగా పెన్షన్ ఇస్తూ వస్తూ ఉండేవారు. ఈ పెన్షనర్స్ అందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉన్నది గమనించినటువంటి నగరా గారు కొంతమంది స్నేహితులతో కలిసి సుప్రీంకోర్టుకి, మన దేశం ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో ఆయన ప్రజావాజ్యం ఉంటారు కదా, అటువంటి దాన్ని వారు కోర్టులో ఒక దావా వేశారు. ఏమని? పెన్షన్ అన్నది ఎవరి దయాదాక్షాణ్యం ఇచ్చేది కాదది. ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతను రిటైర్ అయిన తర్వాత గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే, ఆయనకి సౌకర్యవంతమైనటువంటి జీవితం గడపాలి అంటే ఆయనకి కావాల్సినటువంటి అంతా ఇవ్వలేము, కానీ ఆయన సౌకర్యవంతంగా గడపడానికి అవసరమైనటువంటి వృద్ధిని అందరికీ సమానంగా ఇవ్వాలి. అన్ని ప్రభుత్వాలు అన్ని సంస్థలు కూడా దాన్ని ఒక యూనిఫామ్గా ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాతిపదిక మీద ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది.